ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి ఏమైంది? అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయింది? అయినా పైన ఎవరూ లేరు కదా, కుండి ఎలా పడింది? కొంచెం ఉంటే తల పగిలిపోయి ఉండేది. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. అంటే పని మనిషి ఉదయం పైన క్లీన్ చేసినప్పుడు ఆ పూల కుండిని పక్కన పెట్టుంటుంది. అది పొరపాటున జారి కింద పడిపోయింది. అమ్మ పల్లవి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. జాగ్రత్త అమ్మా, లోపలికి వెళ్ళండి. పెళ్లి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పేసరికి గండం మొదలైందని అర్థమవుతుందా? మొదలైతే ఏముంది, మిస్ అయిందిగా. ఇది మొదలే గాని అంతం కాదుగా. ఇప్పుడు మొదలైంది, ఇక దాన్ని అంతం చేసే వరకు ఇది ఆగదు. ఏమండి, కాఫీ 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 కాఫీ. కాఫీ కాఫీ అంటూ రైల్వే ప్లాట్ఫామ్ మీద కాఫీలో అమ్ముకునే దానిలో అలా అరుస్తున్నావేంటి? నేనేదో మీకోసం ప్రేమగా కాఫీ తీసుకొస్తే అలా కంపేర్ చేస్తారేంటి? అసలు నా కోసం కాఫీ నేను ఎవడదామన్నాడు? అడిగితే తెచ్చిచ్చేవాళ్ళు పరాయి వాళ్ళు, అవసరం తెలుసుకుని తెచ్చేవాళ్ళు సొంత వాళ్ళు. అంత లేదు గాని ఆయన నువ్వు కాఫీ తేవడం ఏంటి? ఇది మరీ బాగుంది. నేను కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? ఇక్కడ నుంచి అన్ని చూసుకోవాల్సింది నేనే కదా. ఇదిగో, నువ్వు మాట్లాడితే పెళ్లి టాపిక్ ఎతకు. పెళ్ళనే మాట నేనెప్పుడన్నాను? మీరే అంటున్నారు. పెళ్ళనే వర్డ్ వాడకపోయినా నీ ఉద్దేశం అదే కదా. తెలుసు కదా, తెలిసి కూడా నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఇదిగో, నీకు చాలా సార్లు చెప్పాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వంటే నాకు ఇష్టం లేదే, నేను చేసుకోను. ఇదిగో, చెప్పిన డైలాగే చెప్పకు, నాకు విసుకొస్తుంది. అరే, అసలు మీ ఇద్దరి పెళ్లి జరగదు, నేను చెయ్యను, నా ఇంటికి కోడలు కావడానికి నేను ఒప్పుకోను అని భీష్మించుకుని కూర్చున్న అత్తయ్యగారే మనసు మార్చుకుని ఈ పెళ్లి కొప్పుకున్నారు. ఇంకా మీరేంటండి ఓ బెట్టు చేస్తున్నారు? మీరింకా ఇలాగే బెట్టు చేసి నేను చేసుకోను అన్నారనుకో, నేను తల వంచుకొని మీతో తాళి కట్టించుకోవడం కాదు, మీ తల వంచి నేనే మీ మెడలో తాళి కట్టేస్తా. నువ్వు చేస్తావే, నువ్వు రౌడీ రానివి, నువ్వేమైనా చేస్తావు. సరే, కాఫీ చల్లారిపోతుంది, ఎక్కడ పెట్టమంటారు? ఎక్కడ చెడబెట్టుకోలే. ఏంటి అక్కడ పెట్టావు? మీరే కదా ఎక్కడ పడితే అక్కడ పెట్టమన్నారు, అందుకే వీపు సాఫ్గా ఉందని అక్కడ పెట్టాను. భర్త మాటని భార్య పాటించాలంటారు కదా. నీ పాతివ్రత్యం తగలయ్యా, కొంచెం స్లిప్ అయిందంటే కాఫీ ఒంటి మీద పడి తోలు ఊడిపోతే తీవే. నేను తీయను. ఏ అంటే కిందాక చాలా డైలాగులు వాడి నన్ను హర్ట్ చేశారు, అందుకే సారీ చెప్పండి, అప్పుడు తీస్తా. చెప్పకపోతే నేను వెళ్ళిపోతా. కాఫీ ఒంటి మీద ఒలుపుకుంటారో నోట్లో వేసుకుంటారో మీ ఇష్టం. ఆగు. సరే, ఇందాక నేనేదో ఫ్లోలో అన్నాను, సారీ. అయితే చెప్పండి, నేనంటే మీకు ఇష్టమేనా? ఈ సిచ్యువేషన్ లో అడగాల్సిన క్వశ్చనా? ఈ సిచ్యువేషన్ లోనే అడగాలి మరి. చెప్పండి, నేనంటే మీకు ఇష్టమా కాదా? ఇష్టమే అనుకో. అనుకోవడాలు కొనుక్కోవడాలు ఉండవు. ఇష్టమా కాదా?
కప్పు తీయాలా వద్దా? కప్పు తీయాలి. అయితే ఇష్టమని చెప్పండి. సరే, ఇష్టమే. నువ్వంటే చాలా ఇష్టం. చాలా. కప్పు తీవే ముందు. మ్, కాఫీ తాగండి. షాపింగ్ కి కూడా వెళ్ళాలి. త్వరగా రెడీ అయిపోండి. మ్. ఆ, ఆ. చూసారా, నేనంటే పైకి ఇష్టం లేదని చెప్తున్నారు కానీ మీ మనసులో మాత్రం నేనంటే చాలా ఇష్టం. హ? అందుకేగా నేను స్లిప్ అయి పడబోతుంటే పట్టుకున్నారు. కింద పడితే తల పగులుద్దని పట్టుకున్నాను, అంతేగాని ఇష్టంతో కాదు. ఆహా, నేను కింద పడి తల పగిలితే మీకేంటంట నష్టం? నాకేమైనా అయితే అప్పుడు మీరు హ్యాపీగా పెళ్లి తప్పించుకోవచ్చు కదా, అప్పుడు వదిలేయచ్చు కదా. కానీ పట్టుకున్నారంటే ఇష్టం ఉంది. చెల్లిపి. అవును, దాన్ని వదిలేసుంటే తల పగలడమో నడుం విరగడమో జరిగితే ఆ వంక పెట్టి పెళ్లి తప్పించుకునేవాడిని కదా. ఎందుకు ఇలా చేశాను? ఏంటి, వదిలేసుంటే బాగుండు అని ఆలోచిస్తున్నారా? మీరు వదిలేసినా నేనే మొదలను. త్వరగా రెడీ అవ్వండి. ఆల్రెడీ ఇక్కడికి రావడం కోసం మా అమ్మ కూడా రెడీ అవుతుంది. అలాగే సార్, డెఫినెట్గా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. మనం మీట్ అవుదాం. ఓకే సార్, ఉంటాను. అరే, ఏం చేస్తున్నారండి? తెలియట్లేదా? దీన్నే భార్యని కౌగిలించుకోవడం అంటారు. అవునా, నాకు తెలియదులేండి. సిగ్గు లేకపోతే సరి. ఒక పక్క పెళ్ళిడికొచ్చిన కూతుర్ని పెట్టుకొని ఇప్పుడు మీకు కౌగిలింతలు కావాల్సి వచ్చాయా? హ్మ్, బాగుందే. కూతురు పెళ్ళిడికొస్తే నాన్న సరసాలు ఆగిపోతాయా ఏంటి? అయినా నువ్వు అందంగా రెడీ అవుతుంది నా గురించే కదా. అబ్బా, మరి ఎందుకు రెడీ అవుతున్నావు? షాపింగ్ కండి. షాపింగా? మరి నాతో చెప్పొచ్చు కదా. నువ్వు ఒక్కదాని వెళ్ళిపోతావా ఏంటి? ఏం మాట్లాడుతున్నారండి? నేను షాపింగ్కి వెళ్తుంది దేనికి?